Hey guys, before we could start either choosna గోపిక లెట్స్ హియర్ అబౌట్ బినోమో ఆనెస్ట్ ట్రేడింగ్ యాప్. ఇది మీకు యాప్ స్టోర్ అండ్ గూగుల్ స్టోర్లో దొరుకుతుంది. ఇది మీరు డౌన్లోడ్ చేసుకొని ఎక్కడి నుంచైనా ట్రేడింగ్ చేయొచ్చు. ఇందులో మీరు అమెజాన్, గూగుల్ లాంటి పెద్ద పెద్ద కంపెనీ షేర్స్ కూడా పర్చేస్ చేయొచ్చు అండ్ దాని వాల్యూ ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా ఈ గ్రాఫ్ ద్వారా తెలుసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ట్రేడ్ చూపిస్తాను. ఇఫ్ యూ ఇన్వెస్ట్ 350 రూపీస్, లెట్స్ సీ వేర్ ఇట్ గోస్. ఐ ప్రెడిక్ట్ ఇట్ టు గో అరౌండ్ 700. See, this is 700 ప్రాఫిట్. ఈ వచ్చిన ప్రాఫిట్ని మీరు డైరెక్ట్గా 24 అవర్స్లో మీ పేటిఎంలో కానీ మీ బ్యాంక్ అకౌంట్లో కానీ యూపీఐ ఎలా అయినా సరే మీరు విత్డ్రా చేసుకోవచ్చు. ఇందులో మీరు మినిమం 350 రూపీస్ నుంచి డిపాజిట్ చేసుకోవచ్చు అండ్ మేము ఇచ్చిన ప్రోమో కోడ్ కనుక మీరు వాడినట్టయితే అది డబల్ అవుతుంది. అండ్ ఆల్సో డిస్క్రిప్షన్లో మేము ఇచ్చిన లింక్ ద్వారా మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మీకు 65,000 రూపీస్ డెమో అమౌంట్ వస్తుంది. ఆ డెమో అమౌంట్ యూజ్ చేసి మీరు డిఫరెంట్ స్ట్రాటజీస్తో ట్రేడింగ్ ప్రాక్టీస్ చేయొచ్చు అండ్ యూ కెన్ గెయిన్ రియల్ ప్రాఫిట్స్ లేటర్. All the very best guys, have safe trading. సునందా, కాఫీ పట్రా. తెస్తున్నానండి. ఇదిగోండి కాఫీ. ఏమో నీకే ఫోను. ఎవరండి? మీ అమ్మగారి దగ్గర నుంచి. అవునా? అమ్మా ఎలా ఉన్నావు? బాగున్నానమ్మా, నువ్వెలా ఉన్నావు? బాగున్నాను. నువ్వెలా ఉన్నావు? నాన్న ఏం చేస్తున్నారు? నాన్న క్యాంప్కి వెళ్ళారమ్మా. అల్లుడు గారు ఏం చేస్తున్నారు? ఇప్పుడే లేచారమ్మా. కాఫీ ఇచ్చాను. అవునా, అందరూ బాగానే ఉన్నారు కదా? ఇంతకీ నా మనవరాలు ఎక్కడుంది? సరేయునా పార్క్కి జాగింగ్కి వెళ్ళింది. అవునా, చాలా రోజులైపోయిందే దాంతో మాట్లాడి, అందుకే భ్రమ పుట్టేసింది. ఇప్పుడు వస్తుందమ్మా, మాట్లాడిస్తాను. అమ్మా సరియు వచ్చింది, పిలుస్తాను. సరే, దాన్ని పిలు. సరియు ఫోన్. ఎవరమ్మా? అమ్మమ్మ. హలో అమ్మమ్మ, ఎలా ఉన్నావు? నేను బాగున్నాను నాన్న. చిన్న తల్లి, నువ్వెలా ఉన్నావు? బానే ఉన్నానమ్మమ్మ. జాగింగ్కి వెళ్ళావా? ఈ వయసులో జాగింగ్ ఏంటమ్మా? జాగింగ్ చేస్తే ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. ఆ కాన్ఫిడెన్స్ తో ఏమైనా చేయొచ్చామమ్మా. మాటలు బాగా నేర్చేవే నువ్వు. సరే గాని ఊరు రావచ్చు కదమ్మా, సెలవులే కదా. నీకు పల్లెటూరంటే ఇష్టమే కదా. కారు పంపుతాను, వచ్చి. సరే అమ్మమ్మా, వస్తాను. వచ్చేటప్పుడు లంగా ఓణి వేసుకొని రా అమ్మా. ఏమమ్మా? నీకు పెళ్లి సంబంధాలు చూద్దామని. నీకెందుకమ్మమ్మ శ్రమ, నేనే వచ్చి చూసుకుంటానులే. బాగా పెద్దదాని అయిపోయావే. సరే మరి రా. సరే అమ్మమ్మా, వస్తాను. గుటిలో దాగిన గువ్వా, నేడు నీ కోటకును వచ్చావా. వస్తూ వస్తూ నీతో పాటు సరదాలు తీసుకొచ్చావా. తొలకరికై చూసిన చేతకా పక్షల్లే నీ జతకై పక్షాలే వెతికావా. పచ్చని చిలుకలే పలికి స్వాగతం మా పట్టు బొమ్మకు. పువ్వులన్నీ కలిసి మాలే కట్టే మా వెండి కొమ్మకు. నీడుకి సరిజోడి ఎవరంటూ, నీడుకి సరిజోడి ఎవరంటూ చూడాలి అన్ని దిక్కులకు.
అంచు దుప్పటి తీసి పక్కకు తోసి దారే వేసేను నీ కోసము వరదల్లే ఉప్పొంగెను యదావేశము ఆగి ఆగి చూసింది నువ్వు వచ్చే నిమిషము పరుగులు తీస్తుంది కదిలే పాదము తొనికిసలే ఆడేను పసి ప్రాయము పెదవి చివర ఆపేసిన ఆ పలుకులే రయ్యో 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 చూద్దాం నువ్వు రావయ్యో కిట్టయ్య కోసం గట్టులో దాటి వచ్చిన గుమ్మయ్యో రయ్యో 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 చూద్దాం నువ్వు రావయ్యో కిట్టయ్య కోసం గట్టులో దాటి వచ్చిన గుమ్మయ్యో
మనం మాట్లాడే మాటలో ఎంతో కొంత అబద్ధం ఉండొచ్చేమో కానీ చూసే చూపులో మాత్రం అబద్ధం ఉండదు. కానీ నేను మాట్లాడే మాటలోనూ చూసే చూపులోనూ చూపించే ప్రేమలోనూ నిజాయితీగా ఉంటాను. అయినా నువ్వంటే నాకు ఇష్టమని నీకెలా తెలిసింది? ఎలానా? ఇలా. నీ గురించి ఎవరో చెప్తే తెలుసుకోవాలనుకోలేదు, నువ్వు చెప్తే వినాలనుకున్నాను. అయినా నేను ఎవరితోనైనా మాట్లాడాలనుకుంటే తెలియని వాళ్ళైనా సరే చాలా క్యాజువల్గా మాట్లాడేస్తాను. కానీ నీ దగ్గరకు వచ్చేసరికి చూడాలనుకుంటే చూడలేను, మాట్లాడాలనుకుంటే మాటలే రావు. కానీ ఒక్కటి మాత్రం నిజం, వర్షపు బిందువు కోసం చేతక పక్షి ఎదురు చూసినట్టు ఎదురు చూశాను నీ కోసం. సరే, అంతలా ఎదురు చూసావు కదా, అక్కడికి రా, అక్కడే చెప్తాను పేరు. సరేనా? గుటిలో దాగిన గువ్వా నేడు నీ కోటకు నువ్వు వచ్చావా, వస్తూ వస్తూ నీతో పాటు సరదాలు తీసుకొచ్చావా, తొలకరికై చూసిన చేతకా పక్షల్లే నీ జతకై పక్షాలే వెతికావా. నేను ఫస్ట్ టైం చూసింది కూడా ఇక్కడే, నాకు అందకుండా వెళ్ళిపోయింది కూడా ఇక్కడే. చేతక పక్షికి వర్ష బిందువు దొరికినట్టుంది. ఇంతకీ నీ పేరు చెప్పలేదు? మురళీకృష్ణ. గోపిక సరియు. గోపిక సరియు. వెళ్దామా? ప్రేమైన పరిచయమైన మొదట చూపులతోనే మొదలవుతుంది. ఇలా మొదలైన స్వచ్ఛమైన ప్రేమ కథలన్నీ ఇంద్రధనుసులా రంగులమయం అవ్వాలని కోరుకుంటూ మీ చందు.